హలో గైస్, వెల్కమ్ టు డిజిటల్ డెస్క్. ఈరోజు మనం బిఎస్ఎన్ఎల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో బిఎస్ఎన్ఎల్ అసలు తిరిగి మళ్ళీ నిలబడగలుగుతుందా? ఇంటర్నెట్ సమస్యలు క్లియర్ అయినాయి, అందులో కొత్త టెక్నాలజీ ఏం తీసుకురాబోతుంది, ఈ విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో మాట్లాడుకునే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. మనందరిలో ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్కి ఇప్పుడు పోర్ట్ అవ్వాలా వద్దా? సో బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయితే ఏంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో బిఎస్ఎన్ఎల్కి దాదాపు మనం అందరం స్విచ్ అవ్వాల్సిందే, ఎందుకంటే మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే సో ఫ్యూచర్లో ఎలాగో 4G అండ్ 5G మనకి అందుబాటులోకి వస్తాయి కాబట్టి దానికి మనం సపోర్ట్ చేయాల్సిందే. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్లో బిఎస్ఎన్ఎల్లో అనుకున్నంత స్పీడ్ రావట్లేదు, ఇంటర్నెట్ స్పీడ్. సో ఇంటర్నెట్ వరకు అందులో డ్రాబ్యాక్ ఉంది. సో ఇంటర్నెట్ పర్పస్ మేము బిఎస్ఎన్ఎల్కి స్విచ్ అవుతాం అనుకుంటే మీరు కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి, ఒక నెంబర్ని నేను బిఎస్ఎన్ఎల్గా వాడుకుంటా కాలింగ్స్ కోసం, ఇంకో నెంబర్ని వేరే నెట్వర్క్ నేను స్పీడ్ నెట్ కోసం వాడుకుంటా అంటే దట్స్ యువర్ చాయిస్. బట్ ఓన్లీ ఒకటే నెంబర్ నుండి బిఎస్ఎన్ఎల్కి మారుతాం అనుకున్న వాళ్ళకి మాత్రం స్మాల్ కాషన్ ఏంటంటే ఖచ్చితంగా మీకు అందులో ఇంటర్నెట్ స్పీడ్లు మీరు అనుకున్నంత ఉండవు. సో ఫ్యూచర్లో వస్తాయి, అంతవరకు వెయిట్ చేస్తే బెటర్. మేబీ ఒకవేళ 2 నెంబర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడే స్విచ్ అయిపోండి. సో అది ఇప్పుడు నేను కొన్ని ప్లేస్లలో తిరిగి మన హైదరాబాద్ సిటీలో ఇంటర్నెట్ స్పీడ్లు ఎలా ఉన్నాయనేది స్క్రీన్ రికార్డింగ్ చేసిన. ఒక్కో దగ్గర ఒక్కోలాగా ఉన్నాయి స్పీడ్లు, కాకపోతే ఆశించినంత స్పీడ్ అయితే రావట్లేదు. సో మోస్తరుగా ఏదో చిన్న చిన్న పనులకు వాట్సాప్ పర్పస్, ఫేస్బుక్ పర్పస్ అయితే వాడుకోవచ్చు, కానీ వీడియోస్ 1080లో కూడా చూడలేకపోతున్నాం. ఎంతసేపు ఉన్న 360లో 480లో లాస్ట్ 480లో కూడా బఫర్ అవుతుంది వీడియో. సో చూడండి అదొకటి. సో చూసారుగా ఫ్రెండ్స్, మనం ఖచ్చితంగా మనం బిఎస్ఎన్ఎల్ని సపోర్ట్ చేయాలి, బిఎస్ఎన్ఎల్ని టాప్లో ఉంచాలి. ఎందుకంటే ఈ ప్రైవేట్ శక్తుల నుంచి మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి కూడా ఒక ప్రత్యామ్నాయం అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే వీళ్ళని కంట్రోల్ చేయగల శక్తి వాళ్ళకు, గవర్నమెంట్ సెక్టార్కి మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్లో ఒక 100 రూపాయలకి ఇస్తున్నా అంటే బయట 150 రూపాయలకి వేయడానికి అసలు ఛాన్స్ ఉండదు. వాడు కూడా వచ్చినట్టు ఈ 100 రూపాయలకే ఇవ్వాల్సి వస్తుంది. సో దానికోసమన్నా మనం ఈ ప్రైవేట్ ఆటలు సాగనీయకుండా చేయాలన్నా ఖచ్చితంగా మనం బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. సో అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.